పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లిలో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటించారు. హెలికాప్టర్లో దేవరపల్లి చేరుకున్న జగన్ అక్కడి నుంచి పొగాకు కొనుగోలు కేంద్రం వరకు రోడ్ షో నిర్వహించారు. పొగాకు కొనుగోలు కేంద్రంలో రైతులతో సమావేశమయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు పాలనలో రైతులు నష్టపోయారని జగన్ అన్నారు. పొగాకుతో పాటు ఏ పంటకు గిట్టుబాటు ధర లేదన్నారు. విద్య, వైద్యం, పారిశ్రామిక రంగాల్లో విధ్వంసమే కనిపిస్తుందన్నారు. చంద్రబాబుది వెన్నుపోటు పార్టీ అని జగన్ విమర్శించారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఏం జరుగుతా ఉంది అంటే విద్యారంగము, వైద్య రంగము, వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగాలు, మహిళా సాధికారత, సుపరిపాలన అన్నీ కూడా ఈరోజు విధ్వంసమే కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో. ఎవరైనా ఈ పాలన మీద చంద్రబాబు నాయుడు గారితో అన్యాయం అయిపోయిన పరిస్థితులను ఎవరైనా ప్రశ్నిస్తే పొద్దుట లేచినప్పటి నుంచి అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు ఇవి మాత్రమే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మనకు కనిపిస్తాయి. చంద్రబాబు నాయుడు గారి పార్టీ అంటే వెన్నుపోటు పార్టీ. రాష్ట్రానికి, ప్రజలకు బాధ తప్ప ఇక ఏదైనా కానీ మిగిలిందా అని అడుగుతా ఉన్నారు. పొగాకు రైతులకు సంబంధించిన పంటను తీసుకున్నా ఇవాళ కనిపిస్తున్నది ఏమిటి అని అంటే సంక్షోభమే. రైతులు ఇవాళ రోడ్డును పడి ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఏంటంటే క్యాన్సర్ వస్తుందంట. వరికి గిట్టుబాటు ధరలు రాకుండా డమాల్ చేసే కార్యక్రమం చేశాడు. చంద్రబాబు నాయుడు అంటాడు మిర్చి తింటే అసిడిటీ వస్తుందంట, కాబట్టి మిర్చి పంటకు గిట్టుబాటు ధరలు రాకుండా డమాల్ చేశాడు. మామిడి తింటే చంద్రబాబు నాయుడు గారు అంటారు షుగర్ వస్తుందట, అందుకే మామిడి పంటను కూడా డమాల్ చేశాడు. గిట్టుబాటు ధరలు లేకుండా రైతులు రోడ్డు మీదకి వచ్చాడు. ఇక పొగాకు పరిస్థితి చూస్తే హెల్త్ దెబ్బతింటుందంట, పొగాకుకు మంచి రేటు వస్తే అని పొగాకు రైతులు కూడా ఇవాళ డమాల్ అనిపించాడు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో రైతులు హానికరం, వ్యవసాయానికి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ప్రమాదకరంగా ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయి. గిట్టుబాటు ధర రాక పంట అమ్ముకునే పరిస్థితి లేక ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి నా కళ్ళెదురే కనిపిస్తూ ఉంది. ఈ అమ్మ ఆక్రందన వినేదానికి కనీసం ఒక ఎంపీ, ఒక మంత్రి, కనీసం ఒక ఎమ్మెల్యే కూడా వచ్చి పరామర్శించలేదు. వాళ్ళని రేట్లు అన్యాయంగా పడిపోతా ఉన్నా కూడా కనీసం పరామర్శ కూడా నోచుకోలేదు ఈ తల్లి. రాష్ట్ర యావరేజ్, రాష్ట్ర సగటు ధర 289 రూపాయలు 2023-24 మధ్య కొనుగోలు జరిగాయి. హైయెస్ట్ రేటు 411 రూపాయలు చొప్పున కొనుగోలు జరిగింది. హైయెస్ట్ రేటు 411 రూపాయలకు కొన్నట్టుగా నిర్ధారిస్తూ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో